కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లగచెర్ల గ్రామంలో పోలీసు ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలి సిపిఎం డిమాండ్. కేసీఆర్ రేవంత్ రెడ్డి నైతిక విలువలు వదిలేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దిశా చట్టం పనిచేస్తే అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి హోంమంత్రి అనిత. బీజేపీ పార్టీకి ఓటు వేయలేదని బహుజన వర్గాలపై దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలి. జగిత్యాలలో కేంద్ర వృద్ధుల సంరక్షణ పాలసీ సంక్షేమ చట్టానికి సవరణలు అంశంపై సమావేశం. దుద్యాల మండలం లగచెర్ల ఘటనపై నేడు సిపిఎం బృందం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లగచెర్ల గ్రామ రైతు కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన సిపిఎం నాయకులను పోలీసులు లగచెర్ల గేటు దగ్గర అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య, బుస చంద్రయ్య, అంబేద్కర్ సంఘం తాలూకా అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ గత 5 రోజుల కిందట ఫార్మా కంపెనీ భూ సేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ మరియు మిగతా అధికారులపై జరిగిన ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ ఘటన జరిగిందని అన్నారు. ఒకవైపు కలెక్టర్ గారే దాడి జరగలేదని స్వయంగా సామాజిక బాధ్యతతో ప్రకటించినప్పటికీ ప్రభుత్వము పోలీసు అధికారులు కలెక్టర్పై దాడి పేరుతో గిరిజనులను రైతులను భయభ్రాంతులకు గురిచేసే ప్రభుత్వ సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా లగచెర్ల గ్రామంలో ఇంటర్నెట్ కట్ చేసి ప్రజలు జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను హరించిందన్నారు. కనీసం గ్రామంలోకి వెళ్లి జైలుకు వెళ్లిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి కూడా వెళ్లనివ్వకపోవడం, కలవనివ్వకపోవడం నాయకులు ప్రజలు ప్రాథమిక హక్కులను హరించడమే అన్నారు. ఈ అంశాలను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగం బద్దంగా ప్రజలకున్న జీవించే హక్కుల్లో భాగంగా ప్రజలను స్వేచ్ఛగా తీరుగానిచ్చే హక్కును ప్రభుత్వం కాపాడాలన్నారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో దుద్యాల మండలం లగచెర్ల గ్రామం సంబంధించి పరిశీలించి రైతులను పరామర్శించాలని వెళ్తే ఇలా దుద్యాల గేటు దగ్గర లగచెర్లకు పోయే దగ్గర పోలీసులు ఎస్ఐ గారు అడ్డుకొని ఆ గ్రామాన్ని వెళ్ళనీయకుండా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎలా కాలరాస్తున్నటువంటి పరిస్థితి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే గత 11వ తారీఖు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికీ ఆ గ్రామంలో వేరే పార్టీలను కానీ ప్రజా సంఘాలను కానీ ప్రజాస్వామిక వ్యక్తులను అభ్యుదయ వ్యక్తులను ఎవరిని కూడా గ్రామానికి పోనీయకపోవడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి, ఆ గ్రామంలో స్వేచ్ఛాయుతమైన వాతావరణాన్ని కల్పించాలనేది సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా ఈరోజు ఏదైతే సామాజిక బాధ్యతతోని కలెక్టర్ గారు గత 11వ తారీఖు నాడు జరిగిన ఘటన పైన ఆయన స్పందించి నా పైన దాడి జరగలేదు, ఇది దాడి అనకూడదని ఆయన ఇప్పటికే ప్రకటించినప్పటికీ కలెక్టర్ మీద దాడి అని పదే కలెక్టర్ గారి యొక్క ఆత్మాభిమానాన్ని కూడా ఈరోజు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఆ దాడిని వెనుకబెట్టుకొని ఈరోజు రైతులంతా కూడా భయభ్రాంతులకు గురి చేసి గత 4 రోజుల నుంచి గ్రామంలో ఇంటర్నెట్ లేకుండా అక్కడ ప్రజలంతా కూడా గుమిగూడకుండా ప్రజలంతా కూడా శాంతియుత వాతావరణం లేకుండా ఆ రకమైనటువంటి ఎలా దుర్మార్గంగా నిర్బంధాన్ని ఈరోజు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఆ రకంగా వ్యవహరించడం అనేది చాలా ఇబ్బందికరము. దీన్ని తక్షణమే వెంటనే ఎత్తివేసి ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 21, 22 ప్రకారం అక్కడ స్వేచ్ఛాయుతంగా జీవించే హక్కు కానీ అట్లనే వాళ్ళంతా కూడా మాట్లాడే హక్కు కానీ అదే రకంగా వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు ఆ గ్రామంలో తిరగడం కానీ అట్లనే అనేకమైనటువంటి వాళ్ళ పనులు వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా ఉండే విధంగా అక్కడ పరిస్థితులు కల్పించాలనేది కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ కలెక్టర్ యొక్క దాడిని ముందు పెట్టుకొని ఇదే అదునుగా అన్ని రైతులను భయభ్రాంతులకు గురి చేసి అందులో ఆ ఘటనలో పాల్గొనేటువంటి రైతులను అందరూ కూడా కేసులలో ఇరికించి ఎలా అటెంప్ట్ మర్డర్ కానీ ఇంకా అనేకమైనటువంటి నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి ఆ భయంతోనే వాళ్ళ రైతుల భూములు తీసుకొని ఇది ఫార్మా ఇప్పుడే ఇక సరైన టైం అని ప్రభుత్వం వివరిస్తే ఇది సరైనది కాదు. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి చెప్తున్నాం, మీది అదే బీఆర్ఎస్ ఏమన్నా గొడవలు ఉంటే మీ యొక్క పగలుంటే వేరే టైంలో చూసుకోండి, కానీ ఇలా ఈ యొక్క ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఈ రైతులను అడ్డం పెట్టుకొని ఆ రకంగా మీ యొక్క ప్రతికాలాలు ఇప్పుడు తీసుకోవడం సరైనది కాదు. ఇది ఒక 4 గ్రామాలకు సంబంధించి 5 గ్రామాలకు సంబంధించినటువంటి ఎలా బతుకుదేరు కానీ వాళ్ళ జీవన పోరాటం కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు వాళ్ళ తరాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పోరాటం ఇది. ఆ పోరాటంగానే చూడాలి. కాబట్టి ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు కానీ సిపిఎం కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా ఐక్యం చేసి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఫార్మాను వ్యతిరేకించి ఎవరైతే రైతులు అందరూ ఉన్నారో వాళ్ళతోని
భవిష్యత్తులో పోరాటం చేస్తామని, అట్లనే ఫార్మాను వెంటనే ఆపివేయాలని, నిలిపివేయాలని మేము సిపిఎం వారిగా అట్లనే ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. లేదు కాదు కూడదు అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున మళ్ళీ ప్రజా సంబంధితంగా పోరాటం చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఇక్కడ సిపిఎం నాయకులు చంద్రన్న కానీ, అట్లనే అంబేద్కర్ యువజన సంఘం రమేష్ అన్న కానీ, మిగతా నాయకులు అందరం కూడా ఆ గ్రామాన్ని సందర్శించాలంటే ఇంకా రకమైనటువంటి వాతావరణం లేదు. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. 5 రోజు శాసన మండలి సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. వైకాపా హయాంలో పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారు. దిశ చట్టం గురించి గొప్పగా చెబుతున్నారు. అసలు ఆ చట్టం ఉందా? దిశ యాప్ చట్టం పనిచేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి? ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్ట్ చేస్తున్నాం. ముచ్చుమర్రి ఘటనలో బాలికను గుర్తించడానికి సమయం పట్టింది. పోలీసుల వైఫల్యం ఇప్పటిది కాదు, వైకాపా హయాం నాటిదే. కూటమి ప్రభుత్వంలో పోలీసులు 24 నుంచి 48 గంటల్లో నేరస్తుల్ని పట్టుకుంటున్నారు. అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష, మీరు చెప్తున్నారు. ఇందాకే అమ్మ నేను లాస్ట్ లో మాట్లాడతా. ఈ రోజు అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని గురించి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష, రిపోర్ట్లు కూడా రావాలి. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క ల్యాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి 5 సంవత్సరాలు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఈ రోజు 5 సంవత్సరాల్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనుక జరిగుంటే, నిర్మాణం జరిగుంటే, ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష. 4-5 నెలల్లో శిక్ష పడి నేరస్తున్న వాళ్ళు ఈ రోజు జైలు శిక్ష అనుభవించే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. ఆ రోజు జరిగిన ల్యాబ్సెస్ ఇన్ని మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి 4 వీలర్స్ అన్నారు, 2 వీలర్స్ అన్నారు. ఎక్కడ ఉన్నాయి అధ్యక్ష? మంత్రి గారు అధ్యక్ష ఒక్క విషయం వినాలి. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఒక్క ప్రశ్నకే అరగంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా. మీరు క్లోజ్ చేయండి. అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష. ఒక మాట, వీళ్ళందరూ క్వశ్చన్స్ వేశారు అధ్యక్ష. అధ్యక్ష నేను వాళ్ళు వేసిన క్వశ్చన్స్ కి బియాండ్ ఒక లైన్ కూడా లేదు. మీరు క్వశ్చన్ కి సమాధానం చెప్పండి, తప్పేం లేదు. క్వశ్చన్ కి సమాధానం మీరు పూర్వపరాలు వర్తమానం అన్ని చెప్తేలాగా వన్ వర్డ్ ఆన్సర్ చెప్పలేము కదా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, మేము చెప్తున్నాము. కూర్చోండి అధ్యక్ష చెప్పండి మంత్రి. 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, నిజంగానే ఫెయిల్ అయిందండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. శ్రీనివాస్ గారు కూర్చోండి. కూర్చున్నారంటే ఇంక నిజంగానే ఫెయిల్ అయింది. కూర్చోండి. మేడం చెప్పండి. మాట్లాడుతారు అధ్యక్ష, ఇది కాదు, సభ్యత కాదు. నేను సమాధానం చెప్తున్నాను ఒక మంత్రిగా. వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు, చెప్తున్నాను అధ్యక్ష. ఇంకా అధ్యక్ష ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది భాష గారు అయిన తర్వాత మాట్లాడతారు. మేడం గారు చెప్పిన తర్వాత నేను మీకు మేడం మీరు చేతితో మాట్లాడండి. చాలా అనకూడదు కాబట్టి నేను ఆగుతున్నా. ఇప్పటి వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి. సభ్యులు అడిగిన వాస్తవాలు చెప్తుంటే అంత బాధగా ఉందా? వాస్తవాలు చెప్తుంటే ఉందా మీకు? మేడం మీరు చేతితో మాట్లాడండి అధ్యక్ష. ఇంకో 2 నిమిషాలు అధ్యక్ష. మీరు సభతో మాట్లాడండి, చేతితో మాట్లాడండి. ఇప్పుడు వరకు లాస్ట్ క్రైమ్ అవనియండి, ఇప్పుడు జరుగుతున్న ఏ క్రైమ్ అయినా అధ్యక్ష, మనం జనరల్ గా కనుక నేను కేస్ స్టడీస్ కూడా చూశాను అధ్యక్ష. నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించి ప్రతి ఒక్క కేసుకి సంబంధించిన కేస్ స్టడీస్ కూడా మేము చూసుకున్నాం అధ్యక్ష. మేజర్ పార్ట్ గాంజాయి డ్రగ్స్ వాటిని బేస్ చేసుకొని అలాంటి వాళ్ళ పరిస్థితిలోని ఎక్కువగా జరిగిన పరిస్థితి అధ్యక్ష. 5 సంవత్సరాలు గాంజాయి మీద ఒక రివ్యూ చేశాడు అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గాంజాయి మీద ఒక్క రివ్యూ అధ్యక్ష. ఈ రోజు గాంజాయిని అరికట్టడానికి దమ్మున్న నాయకుడు మా నాయకుడు గంజాయి నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఈ రోజు తీసుకొచ్చారు అధ్యక్ష. 5 సంవత్సరాల్లో గంజాయి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు అధ్యక్ష. నేను
విషయం చెప్తున్నాను అధ్యక్ష. దాని ప్యారలల్ గా ఈ రోజు వరకు జరుగుతున్న సంఘటనలు ఈ రకంగా వచ్చినాయి అధ్యక్ష. దయచేసి అది కూడా ఆలోచించుకోవాలి. ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష, ఈ గవర్నమెంట్ మహిళల భద్రత మీద పెద్ద పీట వేసింది. మహిళల భద్రత గురించి ఈ రోజుకి కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి త్వరితగతిన శిక్షలు పడేటట్టుగా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. మహిళల విషయంలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి అన్యాయం జరిగిన ఈ రోజు ఈ గవర్నమెంట్ మేము నుంచుంటామని చెప్పి మీ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష. దాని మీద మేము స్టాండ్ అయ్యాం. వాళ్ళు చేసిన దానికి అధ్యక్ష నేను చెప్పిన దాంట్లో ఏ తప్పు ఉందని అందరూ నుంచున్నారు చెప్పండి అధ్యక్ష. అదేంటి అధ్యక్ష, అందరూ నుంచున్నారు కదా. రాష్ట్రంలో భారత కాంగ్రెస్ పార్టీలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో భారత ప్రభుత్వం ఎలా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా అలాగే ఉందన్నారు. అదే రకమైన అవినీతి గాలి మాటలు విని ప్రజలు విసిగిపోతున్నారన్నారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి రాజకీయాల్లో నైతిక విలువలు వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల మేర అప్పులు చేశారన్నారు. రేవంత్ ఏకంగా అప్పుల కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఏకైక ఏటీఎం స్టేట్ ఏదైందంటే ఈరోజు తెలంగాణ అయిపోయింది. అభివృద్ధికి కార్యక్రమాలకు డబ్బులు లేవు. పెన్షన్లు పెంచే పరిస్థితి లేదు. వృద్ధుల పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, దివ్యాంగుల పెన్షన్ కానీ, వితంతువుల పెన్షన్ కానీ ఏ ఒక్క పెన్షన్ పెంచే పరిస్థితి లేదు. ఏ ఒక్క కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేసే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే తెలంగాణ చాలా నష్టపోతుంది. మాటలతోటే రాజకీయాలు చేయాలనుకుంటే, మాటలతోటే పరిపాలన చేయాలనుకునేటువంటి 2 పార్టీలు ఏవైతున్నాయో, విమర్శలతోటే రాజకీయాలు చేయాలనుకునేటువంటి 2 పార్టీలు ఏవైతున్నాయో, వీటి కారణంగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వృద్ధుల సంరక్షణ పాలసీని రూపొందించడానికి నిర్ణయించినట్లు టాస్కా రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యాలయంలో కేంద్ర వృద్ధుల సంరక్షణ పాలసీ సంక్షేమ చట్టానికి సవరణ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ తమ టాస్కా రాష్ట్ర అధ్యక్షుడు పి నరసింహారావు ఆధ్వర్యంలో 33 జిల్లాల టాస్కా సంఘాల సభ్యులు తల్లిదండ్రులు వృద్ధులు సంరక్షణ సంక్షేమ చట్టానికి కేంద్ర సవరణలు చేయాలని ప్రధానమంత్రికి లక్షలాది పోస్టు కార్డులు పంపి ఉద్యమ కార్యాచరణ చేపట్టామన్నారు. ఫలితంగా ఈ నెల 16న కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమిత్ యాదవ్ వృద్ధుల సంరక్షణ పాలసీని రూపొందించడానికి కేంద్ర నిర్ణయం తీసుకుందని, అలాగే వృద్ధుల సంరక్షణ చట్టానికి సవరణలు చేస్తామని వెల్లడించారన్నారు. జిల్లాలో కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్టీఓలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాసులు వృద్ధుల నిరాధారణ కేసులను సత్వరం పరిష్కరిస్తూ రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిచారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథము, ఉపాధ్యక్షుడు పి హనుమంతరెడ్డి, కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు, సంయుక్త కార్యదర్శి దిండిగల విఠల్, ఎండి యాకూబ్ అశోక్ రావు, సత్యనారాయణ, ఇంద్రయ్య, విజయ్, రతన్, జిల్లా డివిజన్ మండల గ్రామ శాఖలు ప్రతినిధులు పాల్గొన్నారు. మా ఉపాధ్యక్షులు గౌరవనీయులు రిటైర్డ్ తహసీల్దార్ పిసి హనుమంతరెడ్డి గారికి, అట్లాగే మా జిల్లా సంయుక్త కార్యదర్శి దిండిగల విఠల్ గారికి, అట్లాగే మా కోశాధికారి మా ముఖ్య సలహాదారు మన వెల్ముల ప్రకాష్ రావు గారికి, అట్లాగే కొత్తగా నూతనంగా సభ్యత్వం పొందిన విజయ్ రతన్ గారు, యశ్వంతరావు గారికి, మరి కార్యక్రమానికి హాజరైన సీనియర్ సిటిజన్ జిల్లా, డివిజన్, మండల, గ్రామాల సభ్యులందరికీ పేరు పేరున మరి వారికి శుభాకాంక్షలు. మరి తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ మన రాష్ట్ర అధ్యక్షుడు కె నరసింహారావు గారి ఆధ్వర్యంలో మరి మేము చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నిరాధారణకు గురైన తల్లిదండ్రుల కేసులను సాల్వ్ చేస్తున్నాం. మరి మొన్న ఒక బొల్ల మన ఇది కార్కాల రత్తయ్య, అలాగే రాజమ్మలను ఇక్కడ జగిత్యాల అది
కొత్త బస్ స్టాండ్ అవతల ఉన్న ఆ గృహంలో వాళ్ళను నిరాదరించి అర్ధరాత్రి వెళ్ళగొడితే ఇక్కడ పాత బస్ స్టాండ్లో ఏడ్చుకుంటూ కూర్చుంటే మరి వాళ్ళను మా ఇంటికి తీసుకెళ్ళి వారికి సపర్యలు చేసి మన భోజన వసతి సౌకర్యం కల్పించి మన తెల్లారే మా సభ్యులు ప్రకాశ్రావు, హనుమంతరెడ్డి, విఠల్ మరి వీళ్ళందరూ గౌశెట్టి విశ్వనాథం తీసుకెళ్ళి మరి వాళ్ళ కొడుకుల కోడళ్లకు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ కొడుకుల కోడళ్లకు మరి మీరు ఏదో నిరాదరిస్తున్నట్టయితే మరి 3,000 జైలు శిక్ష కూడా విధించే వీలుంది. మరి మీరు ఇట్లా చేయొద్దు అని వారికి హితవచనాలు చెప్పి మరి చట్టం గురించి కూడా బోధించడం జరిగింది. మరి వాళ్ళ వెంటనే మరి మేము ఏమీ వాళ్ళ నిరాదరించము, వాళ్ళని చూసుకుంటామని ఒప్పంద పత్రం స్టాంప్ పేపర్ రాసిచ్చారు. మా హనుమంతరెడ్డి గారు ఆ స్టాంప్ పేపర్ రాశారు. ఆ రాసిన దాని సంతకాలు పెట్టారు. మరి తిరిగి మరి వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాం. మరి మొన్న ఇది సిద్దిపేటలో కూడా ఇది తల్లిదండ్రులను నిరాదరించిన కేసు జరిగింది. ఆ తండ్రి కొడుకుల బాధ భరించలేక వాళ్ళకు అది మనిషికి 4 ఎకరాలు ఇచ్చినా కూడా మరి అతన్ని వేధింపులకు గురి చేయడం చేత తనకు తానే ఆ పొలంలో వెళ్ళి సజీవ దహనం చేసుకున్న సంఘటన కూడా మరి చాలా కలిసివేస్తున్నది. మరి జగిత్యాల జిల్లాలో ఈ నిరాదరిస్తున్న కేసులు మరి చాలా రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలుస్తున్నాయి. మా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆర్డీఓ జగిత్యాల మసూదన్ గారు, కోరుట్ల ఆర్డీఓ దివాకర్ రెడ్డి గారు, మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ గారుల ఆధ్వర్యంలో మరి ఎన్నో కేసులు పరిష్కరించి రాష్ట్రంలోనే నెంబర్ 1గా నిలిచినాం. మరి ఎవరైనా జగిత్యాల జిల్లాలో ఈ నిరాదరణకు గురవుతున్న వృద్ధులు మమ్మల్ని సంప్రదించినట్టయితే మేమే వారికి ఆయుధం రాసి ఫిర్యాదు పత్రం రాసి వారికి అండగా ఉంటూ వాళ్ళ కేసులను సాల్వ్ చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ మరి అందరికీ పేరున మరి ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం విజయపూర్ నియోజకవర్గం గోహాత్రి గ్రామంపై బీజేపీ పార్టీకి ఓటు వేయలేదని, దళిత బహుజన వర్గాలపై దాడులకు పాల్పడి గృహాలు తగలబెట్టి హింసకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసి తీవ్రంగా శిక్షించాలని, అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన దుర్మార్గులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ, షేక్ కాలిషా, షేక్ అబ్దుల్ ఖాదర్, ఇబ్రాహిం తదితరులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్లో దళిత సోదరులపై దాడిని ఖండించండి. మధ్యప్రదేశ్లో బై-ఎలక్షన్లో బీజేపీ ఓటేలు దళిత సోదరులపై దాడిని ఖండించండి. మధ్యప్రదేశ్లో దళిత సోదరులపై దాడిని మధ్యప్రదేశ్లో దళిత సోదరులపై దాడిని మధ్యప్రదేశ్లో దళిత సోదరులపై దాడిని మధ్యప్రదేశ్లో బీజేపీ ఓటేలు దళిత సోదరులపై దాడిని ఖండించండి. మతోన్మాదాన్ని ఖండించండి. మతోన్మాదాన్ని ఖండించండి. మతోన్మాదాన్ని ఖండించండి. దళిత సోదరులపై దాడిని ఖండించండి. దళిత సోదరులపై దాడిని ఖండించండి. దళిత సోదరులపై దాడిని ఖండించండి. మధ్యప్రదేశ్లో దళిత సోదరులపై దాడిని ఖండించండి. మధ్యప్రదేశ్లో దళిత సోదరులపై దాడిని ఖండించండి. మధ్యప్రదేశ్లో దళిత సోదరులపై దాడిని. ముందుగా చీరాల నియోజకవర్గ మిత్రులందరికీ జేబీ మిత్రులారా, ఈరోజు చూడండి ఎంత దారుణమో. మన మధ్యప్రదేశ్లో ఇంకా మనం జరిగిన బై-ఎలక్షన్లో ఎంత కిరాతకం అంటే సోదరులారా ఒకటి గ్రహించాలి. బీజేపీకి ఓటు వేయలేదని అంత కిరాతకంగా దళిత బాడ మీద దాడి చేసి కొంత మొత్తం మన దుండుగులు దళిత సోదరి మీద కిరాతకులు కొట్టి వాళ్ళకి హింసించి ఇల్లు మొత్తం తగలబెట్టి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి ఇంత కిరాతంగా చేశారు. ఇది ఎక్కడ ఉంది? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? స్వేచ్ఛ ఇచ్చింది భారత రాజ్యాంగం. ఎవరు ఇష్టంతో వాడికి వేసుకోవచ్చు. అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు తొంగలో దక్కి మతమాదాలు వాళ్ళ ఇష్ట రాజ్యంగా అంటే వాళ్ళకి ఇష్టం ఇచ్చినట్టు ఓటేయాలి, లేకపోతే లేదు. అలాగే అక్కడ ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన దుండగులను వెంటనే వృత్తి చేయాలి. వృత్తి చేసే వరకు దళిత పార్టీ పోరాడుతూనే ఉంటుంది. సోదరులారా, ప్రపంచ మేధావికి రక్షణ లేదు ఈ రోజుల్లో. ఇక సామాన్యులు, ఇక దళిత సోదరులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రక్షణ ఎక్కడ సోదరులు మన భారతదేశంలో? ఇది గ్రహించాలి. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి దుండగులు ఇలాంటి దుష్ప్రచారం అక్కడ చర్యగా జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అక్కడ దళిత సోదరులకి, ముస్లిం మైనార్టీకి రక్షణ కల్పించాలి. ఎందుకంటే దీనికి కారణమైన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద అరెస్ట్ చేసి అట్రాసిటీ కేసు కట్టాలి. ఎందుకంటే అంత పేదవాళ్ళైన దళిత వాళ్ళ మీద దాడి చేసి కిరాతకంగా కుట్టి చంపిన ఎంతోమంది దళిత మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సోదరులు ఉన్నారు. అంతే మధ్యప్రదేశ్ విజయపురం నియోజకవర్గం గోహాత్రి గ్రామం మీద దాడి చేసి కిరాతకంగా చేసిన ఈ దుండగులను వెంటనే
శిక్షించాలని మా దళిత బహుజన పార్టీ డిమాండ్ చేస్తూ ఇలాంటి సంఘటనలు భారతదేశంలో ఎక్కడ జరగకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కఠినమైన చర్య తీసుకోవాలని, అక్కడ దళిత సోదరులకు రక్షణ, ముస్లిం మైనారిటీకి రక్షణ కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని మా దళిత బహుజన పార్టీ డిమాండ్ చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, మా పార్టీ కార్యకర్తలందరికీ దళిత బహుజన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లగచర్ల గ్రామంలో పోలీసు ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలి, సిపిఎం డిమాండ్. కేసీఆర్ రేవంత్ రెడ్డి నైతిక విలువలు వదిలేశారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దిశా చట్టం పనిచేస్తే అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయి, హోంమంత్రి అనిత. బీజేపీ పార్టీకి ఓటు వేయలేదని బహుజన వర్గాలపై దాడులకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలి. జగిత్యాలలో కేంద్ర వృద్ధుల సంరక్షణ పాలసీ సంక్షేమ చట్టానికి సవరణలు అంశంపై సమావేశం.